సార్ దాదాపుగా 100 రోజులు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు గాని ఆయన పెన్షన్ విధానం అని గాని లేదా అన్నా క్యాంటీన్లని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడొచ్చిన అంటే ఇప్పుడున్న ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే తిరుమల లడ్డు వ్యవహారం. నిజంగా అది గనక వాస్తవం అని తేలితే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టు కాదంటారు. ఎందుకు కాదు, మనోభావాలు ఎప్పుడూ దెబ్బతింటాయి. మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతింటాయి. అంటే కానీ అది అది వాస్తవం నిరూపిస్తున్నారు వాళ్ళు. ఇది ఖచ్చితంగా నిజమే అని చెప్పి కూడా తేల్చి చెప్తున్నారు. నిజమే. మరి దాన్ని కూడా ఈ రోజున బుకాయిస్తున్నారు కదా. బొకాయిస్తున్నారంటే అది మీ విలేకరులు వెళ్ళి మైక్ ముందు పెడితే అట్టగా బొకాయిస్తూ ఉంటాడు. మరి ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉందంటారా? మరి ప్రజలు ఎందుకు ప్రశ్నించబట్టాక 60% ఓట్లు వేశారు టీడీపీకి. అవును. సో ఎలా ఉందంటారు సార్ 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే? మాకు బాగుంది. అంటే ఏ అంశాలు ఏముంది, వరదలు వస్తే ఎవడన్నా దిగాడా, ₹1 కోటి ఇస్తా అన్నాడు, ఏడు ఇంతవరకు ఇవ్వాలా. పోనీ మాకు కాదు, వాళ్ళ కార్యకర్తల కన్నా ఇచ్చుకోవాలిగా. ఎవరికి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వాలా. అంటే కేవలం బురద జల్లే నెపం, లేకపోతే ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక ప్రభుత్వాన్ని నిందించే దానికి ముందుంటున్నారు తప్ప మీరు అన్నట్టుగా ఆ రోజున వరదల్లో మేము వస్తాం, మా కార్యకర్తలను కూడా కలుపుకుని వెళ్ళండి అని చెప్పి. ఏమండి, కిందసారి వాళ్ళ గవర్నమెంట్లో ఏమైనా వచ్చినప్పుడు, కరువు కానీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తన కార్యకర్తలతో తన ఎమ్మెల్యేలని ఎంపీలను తీసుకుని వెళ్ళి చేయలేదా సహాయం? చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఆయన చేశాడు, మరి వీళ్ళు అసలు ఎందుకు రారు, ఎందుకు దిగరు? సో ఉన్నవాళ్ళు కూడా ఈ రోజున పోనీ ₹1 కోటి ఇస్తా అన్నాడు, ఏది ఇంతవరకు అతి గతి లేదు. పోనీ మాకొద్దు, మా కార్యకర్తలకి మా వాళ్ళకొద్దు, వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలిగా, వాళ్ళ వాలంటీర్లకు ఇవ్వాలిగా. వాళ్ళు ఉన్నారుగా, 40-50 మంది వాలంటీర్లు ఉన్నారుగా దాంట్లో వరదల్లో. సో అంటే ఇక మారంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ధోరణి కానీ? ఈ కదా ఆయన మనస్తత్వం, మనం ఏం చెబుతాం. ఈరోజు అంటే వాళ్ళ నాయకులు కూడా ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. మనం చూసాం ఈ రోజున సామినేని ఉదయ్ భాను గారు జనసేనలోకి. అవన్నీ ఒట్టిదండి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు మారుతున్నారు అంతే. అంతే మా ఉద్దేశం అయితే. అంతేగాని ఏనాడు మా మోహన్ ఉన్నాళ్ళు వాళ్ళు ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు జనసేనలోకి? వీళ్ళేంటి టీడీపీలో రాకుండా జనసేనలోకి వెళ్తున్నారు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వెళ్తున్నారు అంతే. ప్రేమతో ఏం రాలా, ఏం లేదు, ఏం లేదు. ఓవరాల్ గా ఉంటారు సార్. ఓవరాల్ ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కూడా ఆయన ఏదో ఒకటి బురద చల్లుదాం అనే నెపంతోనే చూస్తున్నారు, లేకపోతే బెంగళూరు లేదా అసలు లండన్ వెళ్ళిపోదామని చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన గతంలో ఉన్న కేసులు కానీ ఇప్పుడు తాజాగా వస్తున్న కేసులు కానీ వీటన్నింటినీ నిరూపించే పరిస్థితులు ఉన్నాయంటారా? నిరూపించాలి అంటే చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కోఆపరేట్ చేయాలి. చేయలేనప్పుడు ఇట్టగే సాగదీస్తూ ఉంటారు ఈ 5 ఏళ్ళు. సో మొత్తం మీద పరిపాలన బాగానే ఉందంట. మాకు బాగుంది.